రైట్ హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో రోడ్డుపై వెడుతున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ కారు ఆపి బయటికి రావడంతో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. కారు పూర్తిగా దహనమైంది. ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ సిబ్బంది, వాటర్ ట్యాంకర్, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. కారులో మంటలు ఎందుకు రేగాయనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో రోడ్డుపై ఒక కారు వెళ్తున్న సమయంలో అయితే మంటలు అయితే చెలరేగాయి. మొత్తానికి ఈ మంటల్లో చెలరేగడం గమనించిన డ్రైవర్ వెంటనే కారు ఆపైతే అక్కడి నుంచి అయితే కారు నుంచి కూడా వెంటనే దిగిపోయాడు. ఈ కారు ఏదైతే ఉంది ఇది పూర్తిగా కూడా మంటలో పూర్తిగా దహనం అయితే అయిపోయింది. ఏదైతే సంఘటనా స్థలానికి అయితే వెంటనే ఆ జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే వాటర్ ట్యాంకర్, అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకొని పూర్తిగా మంటలు అయితే ఆర్పేయడం జరిగింది. పూర్తిగా ఈ అగ్నికి అయితే ఆహుతైంది. కారుకు సంబంధించి మంటలార్పున్న ఫైర్ సిబ్బంది, అలాగే జిహెచ్ఎంసీ వాటర్ ట్యాంక్ సిబ్బంది కూడా పూర్తిగా వెంటనే అప్రమత్తమై అక్కడ చేరుకొని పూర్తిగా ఆ కారుకి మంటలు వ్యాపించే సమయంలో కూడా పూర్తిగా వాటర్ తో అయితే మొత్తం మంటలు అయితే ఆర్పడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. ఎందుకంటే దాంట్లో కారు నడిపే సమయంలో కూడా ఒక డ్రైవర్ మాత్రం అందులో ఉన్నాడు. ఈ మంటలు వ్యాపించే సమయంలో కూడా వెంటనే అప్రమత్తమై వెంటనే కారులోంచి అయితే దిగిపోయాడు. మొత్తానికి సంఘటనా స్థలానికి అయితే స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు. దీని మీద అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ మంటలు ఎలా చెలరేగాయి అనే కోణంలో అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.